నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ పికే జయలక్ష్మి గారు రాసిన అమ్మ మనసు అనే కథను విందామా? హాయ్ మధు, ఏం చేస్తున్నావు అంటూ సుడిగాలిలా దూసుకొచ్చిన మంజులని హాల్లోనే స్టాప్ స్టాప్ అంటూ ఆపేశాడు మాధురి భర్త అజయ్. క్యా బాత్ హై, మధు ఇంట్లో లేదా ఏంటి కొంపతీసి? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది మంజు. లేకేం, సుజిత్తో మాట్లాడుతోంది ఫోన్లో. వారం రోజులకు దొరికాడు పుత్రరత్నం. కాసేపు నిరీక్షించక తప్పదు. ఇంతకీ మీ వారెక్కడా? ఇదిగో ఇక్కడ, కారు పార్క్ చేసి వస్తున్నా. వెనకాలే వచ్చిన అవినాష్ చేయి అందుకుంటూ సోఫాలో కూర్చోబెట్టాడు అజయ్. ఒక్క నిమిషం జ్యూస్ తెస్తా అని లోపల నుంచి మ్యాంగో జ్యూస్ పట్టుకొచ్చాడు. దాదాపు 15 నిమిషాలకి మాధురి కొంచెం విచారం, కొంచెం సంతోషం కలగలుపుగా హాల్లోకి వచ్చింది. హాయ్ మంజు, చాలాసేపు అయిందా వచ్చి? ఎలా ఉన్నారు? సారీ వెయిట్ చేయించాను అన్నట్టు అవినాష్ ఏం తీసుకుంటారు? కాఫీ, జ్యూస్ అని హడావిడి పడిపోసాగింది. మర్యాదలన్నీ అయ్యాయిలే కానీ సుజిత్ ఏమంటున్నాడు? బాగా అడ్జస్ట్ అయ్యాడట్నా? చదువు ఎలా సాగుతోందట? కుతూహలంగా అడిగింది మంజుల. మాధురి ముఖం మళ్ళీ చిన్నబోయింది. ఇప్పట్లో రాడే. ఏది 7 నెలలేగా అయింది టెక్సాస్ వెళ్ళి. ఏం చదువులో ఏంటో, కనీసం ఫోన్ చేయటానికైనా తీరుకుండదా? వారం రోజుల నుంచి ఫోన్ లేదు. ఎంత బెంగగా అనిపించిందో తెలుసా? అదే మాట్లాడుతున్నా ఎంతసేపు. 2 రోజులకు ఒక్కసారైనా ఫోన్ చేయాల్సిందేనని. వాడేదో చెప్తున్నాడు అనుకో. మా అక్క కొడుకు పెళ్ళాం పిల్లాడితో సిడ్నీ వెళ్ళి 2 ఏళ్ళు అవుతోంది. ఉద్యోగం, సంసార జంఝాటంలో పడి 15 రోజులకోమారు ఫోన్ చేస్తాడు. వీడు చూస్తే చదువుకోవటానికేగా వెళ్ళింది. ఏం వ్యాపకాలుంటాయి చెప్పు? అమ్మా నాన్నలకి ఫోన్ చేయటానికి కూడా తీరిక దొరకదా? ఆవేదనగా చెప్పుకుపోతోంది మాధురి. అంతేనే, విదేశాలకు వెళ్తే ఇక్కడి వాళ్ళు ఏమైపోయినా పట్టదు. చదువు, ఉద్యోగం, సంసారం, ఇలా వాళ్ళ ప్రపంచమే వేరు. ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటారే మొద్దు. కానీ నేను మాత్రం అలా ఉండనులేవే అంటూ నవ్వింది మంజు. నువ్వు అలా ఉండనంటావేంటే? నువ్వు ఉంటున్నది ఇక్కడే కదా. ఇండియా వదిలి ఎక్కడికి పోతావే? వీపు మీద చరుస్తూ నవ్వింది మాధురి. అది చెప్పడానికేనండి మీ ఫ్రెండ్ వచ్చింది. తను విజిటింగ్ ప్రొఫెసర్గా బల్గేరియా వెళుతోంది 2 ఏళ్ల పాటు అన్నాడు అవినాష్ నవ్వుతూ. వావ్, ఇంత మంచి వార్త ఎంత కూల్గా చెప్తున్నారో చూడు మధు. ఎనీవే కంగ్రాట్స్ మంజు అన్నాడు సంతోషంగా అజయ్. మాధురి ఆప్యాయంగా మంజులని కౌగలించుకుంది. ఇంతకీ ఎప్పుడు ప్రయాణం? మంజుతో మీరు వెళ్తున్నారుగా? అనుమానంగా అడిగింది మధు. ఆయన వస్తున్నారే, 1 నెలుండి అన్నీ చూసుకుని వస్తారు. నాకు కాస్త అలవాటు అవుతుంది ఈలోగా అంది మంజు. మళ్ళీ సమ్మర్లో కోమల్ పరీక్షలు అయ్యాక ఇద్దరం కలిసి బల్గేరియా వెళ్తాం అందుకుంటూ చెప్పాడు అవినాష్. అమ్మో, అయితే 2 ఏళ్ళు కనిపించవా? ఎలాగే మంజు అంటూనే మళ్ళీ పోన్లేవే, ఇంత మంచి ఛాన్సు ఎంతమందికి దొరుకుతుంది? మన వయసు వాళ్ళు పిల్లలు ఫారిన్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్తారు కానీ ఇలా తమ మెరిట్ మీద వెళ్ళగలుగుతున్నది నువ్వేనే నాకు తెలిసి. ఫోన్ చేస్తూ ఉండు. పెద్దవాడు విమల్ ముంబైలో జాబ్ చేస్తున్నాడు. సో వాడి గురించి బెంగ అక్కర్లేదు. కోమల్ని వీలైనప్పుడల్లా మా ఇంటికి రమ్మనమను. అయినా వాడి నంబర్ నా దగ్గర ఉందిగా, నేను టచ్లో ఉంటాలే, ఏం పర్వాలేదు అంది మాధురి మంజు చేయి నిమురుతూ. థ్యాంక్సే, వాడు మేనేజ్ చేసుకోగలడు, పర్లేదు. అన్నట్టు రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నా. అమ్మకి, అన్నయ్య వాళ్ళకి నా ప్రయాణం గురించి చెప్పి 2 రోజులుండి అమ్మ చెప్పే జాగ్రత్తలు బుద్ధిగా విని వస్తాను అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరుతుంటే, మంజు వెళ్ళేలోగా మళ్ళీ వస్తావు కదా, అందరం కలిసి బయట డిన్నర్కి వెళదాం అంది మాధురి బొట్టు పెడుతూ. సాధారణంగా నీ ఈడు తల్లులు పిల్లల్ని పై చదువులకని విదేశాలు పంపిస్తూ వీడుకోలు చెబుతూ ఉంటారు. కానీ పిల్లల్ని ఇక్కడ వదిలి నువ్వు కెరియర్ పరంగా విదేశాలకు వెళ్తున్నావు అన్నాడు మంజు అన్నయ్య నవ్వుతూ. వదిన కొసరి కొసరి తినిపించింది మంజుకి ఇష్టమైన వంటకాలన్నీ అత్తగారి సూచనలతో.
గిరిజమ్మ బాగా ఆందోళన పడిపోయింది కూతురి విదేశీయానం సంగతి విని. మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ మంజుని దగ్గరకు తీసుకుని, జాగ్రత్తే మంజు, దేశంగాని దేశం వెళుతున్నావు, ఎలా ఉంటావో ఏంటో అని బాధపడింది. నువ్వు మరీనమ్మా, నేనేమైనా చిన్న పిల్లనా? అయినా నాతో మా ఆయన కూడా వస్తున్నారుగా కొన్నాళ్ల పాటు, భయమేం లేదు అని సముదాయించింది తల్లిని. నీకేంటే ఏమైనా చెప్తావు, దగ్గరా దాపా, సముద్రాలు దాటి వెళుతున్నావు. వైజాగ్లో ఉంటే 2 నెలలకోసారైనా సెమినారనో మీటింగనో హైదరాబాద్ వచ్చేదానివి, ఇప్పుడు ఎలాగే నిన్ను చూసేది అంటూ బావురుమంది గిరిజమ్మ. అయ్యో అత్తమ్మా, కంప్యూటర్లో చూస్తూ చక్కగా మాట్లాడుకోవచ్చు, అలా బాధపడకండి, శుభమా అని తను వెళ్తోంటే బుజ్జగించింది కోడలు శాంతి అత్తగారిని. మొత్తం మీద తల్లికి ఎలాగో నచ్చచెప్పి వైజాగ్ వెళ్ళిపోయింది మంజుల. కాలేజీలో అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంట్లో చిన్న కొడుక్కి బోలెడు జాగ్రత్తలు చెప్పి, వంటామికి పని మనిషికి అన్ని అప్పగింతలు పెట్టి, ఫ్లాట్స్లో వాళ్ళకి వాచ్మెన్కి పిల్లాన్ని కాస్త కనిపెట్టమని అభ్యర్థించి భారమైన మనసుతో భర్తతో పాటు బల్గేరియా బయలుదేరింది మంజుల. దాదాపు 12 గంటల ప్రయాణం అనంతరం సోఫియా చేరారు. విమానాశ్రయంలో దిగుతూనే హిమపాతం, వణికించే చలి వారిని ప్రేమగా స్వాగతించాయి. భారత దౌత్య కార్యాలయ అధికారి, సోఫియా విశ్వవిద్యాలయం భారతీయ విద్యా విభాగం డైరెక్టరు వారిని రిసీవ్ చేసుకుని క్వార్టర్లో దింపి వెళ్ళిపోయారు. అత్యాధునిక వస్తువులతో విశాలమైన ఫ్లాటు ముచ్చటగా అనిపించింది మంజు దంపతులకి. మర్నాడు ఎంబసీకి వెళ్ళి భారత రాయభారిని కలిసి అభివాదం చేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి యూనివర్సిటీకి వెళ్ళింది మంజుల. ఇండాలజీ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు ఆమెని పుష్పగుచ్చాలతో ఆహ్వానించి కేక్ కట్ చేయించారు. భారతీయుల రాజభాషకి బల్గేరియా విశ్వవిద్యాలయంలో ప్రాధాన్యతను చూసి ఆమె ఆనందభరితురాలయ్యింది. ఇండాలజీ విభాగ ప్రొఫెసర్లు బల్గేరియన్సే అయినా హిందీలో చక్కగా మాట్లాడటం, విద్యార్థులకు బోధించటం ముచ్చట అనిపించింది. మర్నాటి నుంచి క్లాసులకు రమ్మనమని టైం టేబుల్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు భార్యాభర్తలిద్దరినీ లంచ్కి తీసుకువెళ్లారు. తాము తెచ్చిన ఇండియన్ స్వీట్స్ వాళ్ళు ఇష్టంగా మెచ్చుకుంటూ తినడం మంజులకెంతో నచ్చింది. రోజు తప్పనిసరిగా కొడుకులతో మాట్లాడేది మంజుల, ఎంత బిజీగా ఉన్నా. విప్రోలో ఇంజనీర్గా చేస్తున్న పెద్ద కొడుకు విమల్ ఫ్రెండ్స్తో ఫ్లాట్లో ఉంటున్నాడు. చిన్నవాడు కోమల్ వైజాగ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పిల్లలు పెద్దవాళ్లే అయినా దూరంగా ఉండడంతో వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో అని బెంగ. ఫోన్ చేసినా ఇవే ప్రశ్నలు. టైంకి తినండిరా, ఆరోగ్యం జాగ్రత్తరా అంటూ. కొన్నాళ్ళుండి మంజు బాగా అడ్జస్ట్ అయ్యిందనిపించాక అవినాష్ ఇండియా వెళ్ళిపోయాడు. ఇండాలజీ ప్రొఫెసర్ వన్యాసుకోవా సరదాగా స్నేహంగా ఉండడంతో మంజుకి బాగా నచ్చేసింది. తను అవివాహిత కావడం వల్ల మంజుతో కలిసి ఫ్లాట్లో ఉండడానికి ఒప్పుకోవడంతో కొత్త దేశంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే బెంగ తప్పింది మంజుకి. ఇద్దరూ కలిసి వండుకోవడం, కాలేజీకి వెళ్ళడం, సెలవు రోజుల్లో షాపింగు, కొలీగ్స్ ఇళ్ళకి చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళడం, ఇలా టైం బాగానే గడిచిపోతోంది. వారం నుంచి కోమల్ ఫోన్కి దొరకడం లేదు. ఎలా ఉన్నాడు ఆదుర్దాగా అడిగింది మంజు స్కైప్లో వచ్చిన భర్తని. వాడేదో ప్రాజెక్ట్ వర్క్ హడావిడిలో ఉన్నాడు, కంగారు పడకు, ఇంటికి కూడా లేటుగా వస్తున్నాడు, నేను చెప్తాలే నీకు ఫోన్ చేయమని. వంటావిడ పని మనిషి బాగానే వస్తున్నారు నాగాలు పెట్టకుండా చెప్పాడు అవినాష్ ఆమె మనసులో మాట తెలిసినట్టుగా. మంజు మనసు చివుక్కుమంది. వాడెంత బిజీ అయితే మాత్రం దూరంగా ఉన్న తల్లికి ఫోన్ చేయడా? తనేమన్నా ఇక్కడ ఖాళీగా ఉందా? ఇంకో పక్క విమలు షిఫ్ట్ డ్యూటీ అంటూ రాత్రులు లేటుగా వచ్చానంటాడు, ఉదయం లేటుగా లేచానంటాడు. వాడు సరిగ్గా మాట్లాడు. అదేంట్రా అంటే, ఏంటమ్మా రోజు ఏముంటాయి కబుర్లు, ఆఫీసు, ఇల్లు, వండుకోవడం, వీకెండ్స్లో బట్టలు ఉతుక్కోవడం, ఇంతేగా, నువ్వు వచ్చి నాకేం చేసి పెట్టలేవు, తెలుసుకుని బాధపడటం తప్ప. ఫ్రెండ్స్తో అలా గడిచిపోతోంది అంటాడు. నిట్టూర్చింది మంజుల. రాత్రి 7 గంటలకు ఫోన్ వస్తే మంజు
ఒక్క ఉదుటును అందుకుంది కోమల్ చేశాడని అనుకుంటూ. మంజు తల్లి ఎలా ఉన్నావే అంటూ పలకరించింది ఆప్యాయంగా అవతల నుంచి అమ్మ. ఒక్కసారిగా జావగారిపోయింది మంజు. అంటే అక్కడ 10:30 అయిందన్నమాట. నేను బాగానే ఉన్నా కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతవరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు అసలు? విసుక్కుంది తల్లిని. 2 దేశాల మధ్య 3:30 గంటల తేడా. తనిక్కడ సాయంత్రం 6:30కు కానీ యూనివర్సిటీ నుంచి ఇల్లు చేరలేదు. అక్కడమ్మ రాత్రి 8 కల్లా మాత్రలు వేసుకుని పడుకుండిపోతుంది. అందుకే మాట్లాడటం కుదరటం లేదు. ఇవాళ 10:30 దాకా లేచే ఉందంటే మందులు వేసుకోలేదన్నమాట. మనసులో లెక్క వేసుకుంది. నువ్వు వెళ్ళాక 2 సార్లు మాట్లాడావంతే. ఎంత బెంగగా ఉందో తెలుసా తల్లి? ఒక్కదానివే అక్కడ ఏం తింటున్నావో, ఏం అవస్థలు పడుతున్నావో అని ప్రాణం కొట్టుకుపోతోందే అంది గిరిజమ్మ వణుకుతున్న స్వరంతో. అబ్బా ఏంటమ్మా ఎప్పుడూ ఇదే గోల? నాకేమీ పర్వాలేదు, హాయిగా ఉన్నానే అంటే వినవే. మందులు వేసుకుని పడుకో ముందు, ఆదివారం మాట్లాడతాలే విసుగ్గా అంది మంజు. కోమలు అనుకుని ఫోన్ తీస్తే అమ్మ మాట్లాడుతోంది. ఈలోపు వాడు కానీ చేస్తే ఎంగేజ్డ్ వస్తుంది. మళ్ళా ఎప్పుడు చేస్తాడో ఏంటో అనుకుని ఫోన్ కట్ చేసింది. మిస్డ్ కాల్స్లో ఏవో ఉన్నాయి కానీ కోమల్ నంబర్ లేదు. ఏమైంది చెప్పమా? భర్త చూస్తే కలకత్తా క్యాంపులో ఉన్నాడు. విమల్కి కాల్ చేస్తే ఏంటమ్మా నువ్వు, వాడేమైనా చిన్న పిల్లాడా? ఏదో బిజీగా ఉండుంటాడు, తర్వాత కనుక్కుని ఫోన్ చేస్తాలే, ఆఫీస్లో ఉన్నా డిస్టర్బ్ చేయకు అని పెట్టేశాడు. మంజుల మనసు చివుక్కుమంది. ఏంటి పిల్లలు? తను విదేశం వచ్చినా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ఎంతగా ఆలోచిస్తోంది. ఆ రోజు మధు ఏమంది? విదేశాలకు వెళితే పిల్లలు అంతే, ఫోనుకు కూడా దొరకరు అని కదా. కానీ వాళ్ళు స్వదేశంలోనేగా ఉన్నారు, మరెందుకు పట్టించుకోవడం లేదు? కనీసం ఫోనుకు కూడా అందుబాటులో ఎందుకు ఉండడం లేదు? అంటే విదేశాలు వెళ్ళడం వల్లో పెళ్ళాం పిల్లల వల్ల ఈ మార్పు రావడం లేదు. తన పిల్లలు విదేశాల్లో లేరు, పెళ్ళైన వాళ్ళు కారు. అయినా తల్లికి సమయం కేటాయించలేనంతగా బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా బాధ ఆవరించిందామని. ఇవాళ సోఫియా మాల్కి వెళదామా మంజు? ఆదివారం ఉదయం లేస్తూనే అడిగింది వన్య. ఓకే, పిల్లలకి షర్ట్స్ కొనాలనుకుంటున్నా, ఎలాగూ లంచ్ చేసి వెళదాం అంది ఉత్సాహంగా మంజు. సాయంత్రం వరకు షాపింగ్ చేసి మాల్లోనే ఏదో తినేసి ఫ్లాట్కి తిరిగి వచ్చారిద్దరు. రాత్రి 7 అవుతుంటే కోమల్ దగ్గర నుంచి ఫోను. కొడుకు గొంతు విని, నాన్న ఎలా ఉన్నావురా? కనీసం ఫోన్ ఎత్తనైనా ఎత్తవు కదా, ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి అంటూ మంజు పొంగిపోయింది. పోమ్మా, కొత్త సిమ్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేశానో, నువ్వు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు ఆరోపణగా అన్నాడు కోమల్. ఆశ్చర్యంగా నంబరు చూసింది మంజు. నిజమే, కొత్త నెంబరు. ఎవరిదో అనుకుని పట్టించుకోలేదు. నా సెల్ పోయిందమ్మా, అందుకే కొత్తది తీసుకున్నా. నువ్వు పాత నెంబర్కి చేస్తుంటావని చాలాసార్లు ట్రై చేస్తే లక్కీగా ఇవాళ దొరికావు చెప్పాడు కోమల్. సారీ నాన్న, నువ్వు ఫోన్ చేయలేదని ఎంత బెంగపడ్డానో. వేళకి తింటున్నావా? అసలే చలికాలం, బయట మంచులో ఎక్కువసేపు తిరగకు, స్వెటర్ వేసుకో, చెవులు కవర్ చేసుకో, లేకపోతే దగ్గు జలుబుతో బాధపడాలి జాగ్రత్తలు చెప్తుంటే, ఆపమ్మా బాబు, ఇది వైజాగు, బల్గేరియా కాదు. చలి మంచు జాంతనై, ఫ్రెండ్స్ వచ్చారు, మూవీకి వెళ్తున్నా, బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు కోమల్. నివ్వెరపోయింది మంజు. హాల్లో సిస్టమ్ దగ్గర మెయిల్ చూస్తున్న వెన్య, మంజు మీ అన్నయ్య స్కైప్లో వచ్చారు అని అరవగానే, ఇదిగో వస్తున్నా అంటూ కంప్యూటర్ ముందు కూర్చుని బాధ వెళ్ళబోసుకుంది. చూడు అన్నయ్య, విమల్ కోమల్ ఎంత ఆరిందాల్లా మాట్లాడుతున్నారో. ఫోన్కు దొరకరు, ఎప్పుడూ బిజీయే. వాళ్ళ గురించి నేనెంత ఆరాటపడుతున్నానో అర్థం చేసుకోవడం లేదు. స్వెటర్ వేసుకోమంటే చిన్నాడు కొట్టిపారేశాడు. ఆ పెద్దాడికి చూడబోతే టాన్సిల్సు, కూల్ డ్రింకులు ఐస్ క్రీంలు తినొద్దంటే నాకు తెలుసులేమ్మా, తినకుండా ఎలా? తినేశాక మాత్రలు వేసుకుంటాలే అంటున్నాడు. తల్లి అంటే అస్సలు లెక్కలేదు అంటుండగానే అన్నయ్య నవ్వుతూ, మంజు అమ్మతో ఒక్కసారి మాట్లాడు అని వెబ్ క్యామ్ తల్లివైపు తిప్పాడు. అమ్మా ఏంటి ఇంకా పడుకోకుండా?
మాట పూర్తవకుండానే, ఏమే మంజు, ఆదివారం ఫోన్ చేస్తానన్నావు. పగలంతా చూసి చూసి ఇంక ఉండబట్టలేక నేనే అన్నయ్యని చేయమన్నాను. చటుక్కున గుర్తొచ్చింది మంజుకి క్రితంసారి అమ్మతో మాట్లాడుతూ ఆదివారం ఫోన్ చేస్తానన్న సంగతి. కోమల్గాడి హడావిడిలో పడి మర్చేపోయింది. అవతల నుంచి అమ్మ, ఏంటి తల్లి అక్కడ చల్లగా ఉంటుందన్నావు, శాలువా అయినా కప్పుకోకుండా కూర్చున్నావు అంటోంది. అబ్బా, ఇక్కడ హీటర్లు ఉంటాయిలే, ఇంట్లో చల్లగా ఏమీ ఉండదు, నాకేం కాదు కానీ నువ్వెలా ఉన్నావు, వదిన పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నాం. నీకు అసలే సైనస్సు, మందులు వేసుకుంటే సరిపోదు. వేళపట్టున వేడిగా తినడం, వేడి నీళ్లు తాగడం చేస్తున్నావా లేదా? ఇంట్లో కూడా చెప్పులేసుకో, లేకపోతే నెమ్ము చేస్తుంది. తొందరగా పడుకో అంటూ జాగ్రత్తలు చెప్తుంటే చిర్రెత్తింది మంజుకి. అలాగే లేవే అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? నా గురించి నాకు తెలీదా ఏంటి? నీ మొహం, నీకేం తెలుసు? ఏదో పెద్ద చదువులు చదివేసి పై దేశంలో ఉద్యోగం వెలగబెడుతున్నంత మాత్రాన పెద్దదాన్ని అయిపోయాను అనుకుంటున్నావో ఏమో తల్లి. చెప్పిన మాట కాస్త విను. ఫోన్ చేస్తూ ఉండు, పడుకుంటా ఇంకా అని లేచి వెళ్ళిపోయింది గిరిజమ్మ. విన్నావా అన్నయ్య అమ్మ మాటలు? నాకేమీ తెలీదట. 20 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు నాకు. ఇంకా చిన్నపిల్లలకి చెప్పినట్టు ఎలా జాగ్రత్తలు చెప్తుందో చూడు నిద్రపోకుండా. అన్నగారికి ఫిర్యాదు చేసింది మంజు. అమ్మ ప్రేమంటే అదేనే మరి. పిల్లలు ఎంత పెద్దయినా తల్లికి ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తారు. అంతెందుకు, నా ఆఫీసు మన ఇంటికి 2 వీధులు అవతల. అయినా రోజు ఆఫీస్కి వెళ్తుంటే, నాన్న రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తరా, అటు ఇటు చూసుకుని రోడ్డు దాటు అని జాగ్రత్తలు చెప్తుంది. సాయంత్రం ఇంటికి రావడం కాస్త లేటుగానైతే ఒకటే గాబరా పడిపోయి అందరినీ కంగారు పెట్టేస్తుంది. పెద్దయ్యే కొద్దీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారే వీళ్ళు. ఎన్నైనా చెప్పు, వీలైనప్పుడల్లా ఫోన్ చేస్తా కదా. రాత్రి 10:30 వరకు పడుకోకుండా ఫోన్లో నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన పనేంటి? తన హెల్త్ గురించి ఎందుకు ఆలోచించదు అసలు? ఆహా, అలాగా తల్లి. ఆ మధ్య కోమలు తెల్లవారుజామున 5 గంటలకి ఢిల్లీ వెళ్తుంటే నువ్వు అక్కడ అర్ధరాత్రి 1 గంట దాకా పడుకోకుండా ఎందుకు వాడికి జాగ్రత్తలు చెప్పావు? బంగాళాదుంపల వేపుడు తింటుంటే పిల్లలు గుర్తొచ్చి బెంగపడ్డా అని అంటావు. ఇక్కడ అమ్మ కూడా దోసకాయ పప్పు, గోంగూర పచ్చడి తింటూ ఇవి మంజు తల్లికి ఎంత ఇష్టమో అని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. అదేనమ్మా అమ్మ మనసు. నీకు నీ పిల్లలు ఎంత ప్రాణమో అమ్మకు కూడా మనమంటే అంతే ప్రాణం. కానీ మనం మన పిల్లల గురించి ఆలోచించినట్టు అమ్మా నాన్నల గురించి ఆలోచించం. ఎప్పుడూ పిల్లల కోసం ఆరాటపడుతూ ఉంటాం. వాళ్ళేమో తమ ఫ్రెండ్సు, తమ వ్యాపకాల్లో బిజీగా ఉండి ఏదైనా కావాలనిపిస్తే ఫోన్ చేస్తారు. మనకేమో ఆదుర్దాగా ఉంటుంది వాళ్ళు ఎలా ఉన్నారోనని. పిల్లలు 2 రోజులు ఫోన్లో మాట్లాడకపోతే ఎంత తల్లడిల్లిపోయావు. నువ్వు చెప్పిన టైంకి ఫోన్ చేయకపోతే ఇక్కడ అమ్మ కూడా అంతే. నీకోసం 10 అయినా పడుకోకుండా కూర్చుంటుంది. నీతో ఫోన్లో మాట్లాడితే తృప్తిగా నిద్రపడుతుంది ఆవిడికి. అన్నయ్య చెప్పుకుపోతూ ఉన్నాడు. మంజుల కళ్ళ నిండా నీళ్లు. నిజమే కదా, ఎంత బిజీగా ఉన్నా కాస్త టైం చిక్కితే పిల్లలకే కేటాయించా కానీ తల్లి కోసం కాదు. పిల్లలు సరిగ్గా మాట్లాడకపోయినా కనీసం వాళ్ళ గొంతు వింటే చాలని తెగ తాపత్రయపడుతూ ఉంటా. వాళ్ళకిష్టమైన వస్తువులు కనిపించినా, వంటకాలు తింటున్నా ఇక ఆ రోజు మరీను. మరి అమ్మకు కూడా అలాగే ఉంటుందని ఎందుకు అనుకోలేకపోయాను? మనిషి సైకాలజీ ఎంత చిత్రంగా ఉంటుందో కదా. ఎవరైతే తమ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారో, ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళకి అందరికంటే తక్కువ ప్రాధాన్యతనిస్తాం. తను అమ్మను పట్టించుకోనట్టే తన పిల్లలు కూడా తనకు సమయం కేటాయించడం లేదు. అవతల నుంచి అన్నయ్య అంటున్నాడు, అమ్మ ప్రేమించినట్టు ఎవ్వరూ ప్రేమించలేరు మంజు. ఈ టెక్నాలజీ పుణ్యమా అని దూరాలు దగ్గరవుతున్నాయి. చేదస్తం అని తీసి పారేయకుండా నీ పిల్లల్లాగానే అమ్మని కూడా చిన్నపిల్ల అనుకుని కాస్త టైం కేటాయించు. ఆవిడేం చెప్పినా విసుక్కోకుండా ఓపిగ్గా విను. అన్నయ్య మాటలు ఆ ప్రశాంత నిశీధిలో హిమపాతంలాగా
ఆమె హృదయాన్ని చల్లగా తాకుతుంటే స్కైప్లో కనిపిస్తున్న తల్లి ఫోటోని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది అమ్మ మనసు తెలిసిన మంజుల. విన్నారు కదండి, అమ్మ మనసు. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి జయలక్ష్మి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.